సంజయ్ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ్ ఉవాచ సంజయుడు పలికెను, ఏవం ఉక్తః ఈ విధంగా చెప్పబడిన తరువాత హృషీకేశః హృషీకేశుడు ఇంద్రియాధిపతి శ్రీకృష్ణుడు గుడాకేశుడైన అర్జునుల చేత నిద్రను చేయించిన వాడైన అర్జునుడు భారత ఓ భారత వంశస్థుడా ధృతరాష్ట్ర సేనయో ఉభయో మధ్యే ఇరువురు సైన్యాల మధ్య స్థాపయిత్వా నిలిపి రథోత్తమం రథశ్రేష్టమైన అర్జునుని రథాన్ని. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెబుతున్నాడు, అర్జునుడు తన రథాన్ని ఇరువురు సైన్యాల మధ్య నిలపమని ఆజ్ఞాపించినప్పుడు హృషీకేశుడైన శ్రీకృష్ణుడు ఆ రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలిపాడు. ఇక్కడ హృషీకేశ అని వాడటం విశేషార్థం కలిగినది. కృష్ణుడు కేవలం రథసారథి కాదు, ఆయన మనస్సు మరియు ఇంద్రియాలపై ఆధిపత్యం కలిగినవాడు. అర్జునుడు గుడాకేశ నిద్రను చేయించినవాడు, కృష్ణుడు హృషీకేశ ఇంద్రియాధిపతి. ఇరువురి మధ్య ఈ బంధం గీత యొక్క ఆత్మను సూచిస్తుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఇది అర్జున విషాద యోగంలో కీలక ఘట్టం. అర్జునుడు యుద్ధరంగంలో ప్రత్యర్థులను చూడటానికి శ్రీకృష్ణుని తన రథాన్ని మధ్యలో నిలపమని అడిగాడు. కృష్ణుడు దానికి సమ్మతించి అర్జునుని రథాన్ని ఇరువురు సైన్యాల మధ్య నిలిపాడు. ఇది అర్జునుని మనోవ్యాకులతకు దారితీస్తూ గీత బోధ ప్రారంభానికి బీజం వేస్తుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.